ముఖ్యంగా మన దేశంలో ఎస్పెషలీ ర్యాంపెంట్గా ఈ జబ్బుకి కారణం సిగరెట్ స్మోకింగ్. చాలా మంది సిగరెట్ తాగుతున్నారా అంటే సిగరెట్ కాదండి, సిగరెట్ తాగట్లేదు అంటారు. బీడీ తాగుతున్నా అంటే బీడీ తాగుతున్నా అండి, అందుకనే సిగరెట్ చెప్పలేదు అంటాడు. సిగరెట్ బీడీయా లేకపోతే గుట్కానా లేదా తంబాకా సంబంధం లేదు. నికోటిన్ అంటే పొగాకుకి సంబంధించిన ఏ రకంగా మనం తీసుకున్నా అది వాస్కులర్ జబ్బులకి కారణం అవుతుంది. వాళ్ళకి చాలా మందికి సినిమాల్లో చూస్తూ యాడ్స్ లో చూస్తూ క్యాన్సర్ కి, గుండెపోటుకి, బ్రెయిన్ స్ట్రోక్ కి అనుకుంటారు. చాలా మందికి వాస్కులర్ జబ్బులు, కాళ్ళ రక్తనాళాల జబ్బులకి కారణం అని తెలియదు. నా పేషెంట్స్ కి చాలా మంది హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ ఎప్పుడు రాలేదండి, నాకు కాళ్ళది ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదని. మనం స్క్రీన్ చేసినందువల్ల బయటపడుతున్నాయి, కానీ ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ జబ్బులు. చాలా మందికి తెలియదు, అంటే అవగాహన లేదు. సో స్మోకింగ్, క్విట్ స్మోకింగ్. మనకి ఈ జబ్బు డయాగ్నోజ్ అయిన మరుసటి నిమిషమే మనం స్మోకింగ్ ఆపేయాలి. ఎవరున్నా సరే అది అన్పార్డనబుల్. స్మోకింగ్ అనేది ఒక్క స్మోకింగ్ వల్ల పడే బర్డెన్ హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ లే కాదు, ప్రతిరోజు లేచినప్పటి నుంచి ఏ పని చేసుకోలేనంత నొప్పిని కాళ్ళకిస్తుంది స్మోకింగ్. సో అది అవాయిడ్ చేయాలి. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ జాగ్రత్తల్లో.